శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సింది వచ్చాయా? కేంద్రం ఏమంటారు? ఇవ్వడం జరిగింది కదా, మొన్ననే రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఆటోమేటిక్గా దాంట్లో రైట్ఫుల్ గా వచ్చేది ఏదైతే ఉందో పెండింగ్ అంటే కొన్ని బిల్లింగ్ స్టేజ్ లో ఉంటుంది, యూసేజ్ స్టేజ్ లో ఉంటాయి, రొటీన్ జరుగుతున్నాయి అన్నమాట, వస్తున్నాయి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్లుగా డీటెయిల్ గా అది డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, పెద్దది. దాని తర్వాత ఇది పునర్వ్యవస్థీకరణ చట్టం కంటే ముందర అందులో భాగంగా జరిగిన శాంక్షన్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయడము. గత ప్రభుత్వము స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఏదైతే సెప్టెంబర్ 8, 2016లో అగ్రిమెంట్ రూపానికి వచ్చి ఆ ఒరిజినల్గా ఉన్న ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం జరిగిందో దానివల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఒకటి చిక్కుముడు మాదిరి తీసుకుంటూ వస్తున్నాం అనమాట. అందుకని ఈ ఎక్సర్సైజ్ అయిపోదమ్మా. రాష్ట్ర ప్రభుత్వము ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దాంట్లో పూనుకొనింది, చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. అండ్ ప్రభుత్వం ప్రయారిటీగా పెట్టింది. ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ఆల్మోస్ట్ డెడికేటెడ్గా అందరూ దీని మీద ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా కంప్లీట్ అవుతుంది. అన్నీ వచ్చేస్తాయి. క్వశ్చన్ ఆఫ్ మనం ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అండ్ గెటింగ్. ఇప్పుడు పాత ప్రభుత్వం ఏదైతే చిక్కుముడి వేసిందో దాన్ని ఇప్పుకుంటూ పోవడమే అన్నమాట. రైట్.